నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 జరగబోతున్నాయి. చాలామందికి మదిలో ఒక ప్రశ్న, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్ళలేదు? అందరూ కూడా ఢిల్లీ కేంద్ర నాయకులు, అట్లాగే ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మహారాష్ట్రకి ఎన్నికల ప్రచారం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తారంటూ మీడియా స్టేట్మెంట్స్ ఇచ్చారు సోషల్ మీడియాలో. అట్లాగే ఢిల్లీలో కూడా తెలుగు ప్రజలు ఎదురు చూశారు. ఆఖరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తప్ప పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ పుంగనూరులో జనసేన సభ జరిగినా కూడా దానికి సంబంధించి కూడా ఎక్కడ ఆయన వస్తారనుకున్నారో ఆయన కాకుండా నాగేంద్రబాబు వెళ్ళారు. అట్లాగే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఎక్కడ చూడలేదు పవన్ కళ్యాణ్ నుంచి. జనసేన తరఫున బొలిశెట్టి సత్యనారాయణ ఆయన ఢిల్లీ నుంచి మీడియా ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రెస్ మీట్లో జనసేన ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతుంది అంటూ కూడా అందరూ బీజేపీకి ఓటేయాలి లేదా ఎన్డీఏకి ఓటేయాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి లేదా పవన్ కళ్యాణ్ రోడ్ షోలు కూడా ఉంటాయన్నారు. అన్నీ కూడా ఆఖరి నిమిషంలో ఎందుకు క్యాన్సిల్ అయినా అనేది చాలామందికి ఇప్పటికీ కూడా అర్థం కాని ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్ని ఒక్కసారి అధికారం ఇస్తే మార్పులు చేస్తాం, మార్పులు తెస్తాం అంటూ కూడా ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో చెప్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మార్పులు ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, దానికి పెద్ద ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్తో రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో కొద్దిగా ఖర్చు పెడితే ఎంత సంతోషము, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారంటానికి ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తాను. దాదాపు 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చాక విజయవాడలో పాయకాపురం అనే ఒక ఏరియాలో 62వ డివిజన్ చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎప్పటికీ కూడా పాకిస్తాన్ అనే పేరుతో అక్కడ ఒక కాలనీ ఉందని. ఆ కాలనీ పేరు మార్చడానికి దాదాపు ఎప్పటి నుంచో కూడా అక్కడ 270 కుటుంబాలు అడుగుతూనే ఉన్నాయి. చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, అధికారంలోకి వెళ్ళినాయి, మారిపోయినాయి. అయినా కూడా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున పాకిస్తాన్ పేరుతో కాలనీ ఉందంటే అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు బస్తీవాసులు. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నాడు. పాకిస్తాన్ అనే పేరు మార్చడమే కాకుండా ఆ కాలనీకి చాలా చక్కగా భగీరథ కాలనీ అనే ఒక పేరు కూడా వెంటనే మార్చారు. ఆధార్ కార్డులో కూడా అక్కడ ఉన్న కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులో ఆ కాలనీ పేరు మారుస్తూ కూడా వెంటనే మంజూరు చేశారు. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఎంత మారుస్తాయి అనేకి. అట్లాగే మనం చూసుకుంటే అనకాపల్లిలో అర్ల పంచాయతీ ఉంది. అర్ల పంచాయతీలో కొండపైన నీలబంద అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఒక 30 మంది నివసిస్తూ ఉంటారు. 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా వీధి లైట్లు అడుగుతున్నారు, స్ట్రీట్ లైట్లు. పెద్ద ఖర్చు కూడా కాదు. ఇది కూడా 77 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య. కేవలం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఈ గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో వాళ్ళు పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తూ కూడా వాళ్ళ థీమ్ సాంగ్ నృత్యం అని ఉంటుంది. ఆ నృత్యంతో వాళ్ళ స్ట్రీట్ లైట్ కింద డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న వీడియో బాగా వైరల్ అవుతుంది. చిన్నవి రోడ్స్ వేయటము, లేకపోతే లైట్లు, బాత్రూమ్ సౌకర్యాలు ఇలాంటివి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని సంవత్సరాలుగా కూడా ఎవరు ఏర్పాటు చేయలేదు ఏ ప్రభుత్వం అంటే కూడా మనం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. కానీ ఇలాంటి వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తే ఎలాంటి మార్పులు చేస్తున్నారు అనేది చూస్తే మిగతా రాజకీయ నాయకులు కూడా రాబోయే రోజులు ఇవి పాటిస్తే చాలా బాగుంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ ఇంకొకటి పల్లె పండుగ అనే కార్యక్రమం మొదలుపెట్టాక ఎన్ని మార్పులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇంకొకటి ఉంది, పిఠాపురం నుంచి సామర్లకోట రోడ్డు. ఈ పిఠాపురం సామర్లకోట రోడ్డుకి ఎప్పటి నుంచో కూడా ప్రజలు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేశాడు, ఎందుకంటే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా. సో అది కూడా మొత్తం మారిపోయింది. సో పాకిస్తాన్ కాలనీ భగీరథ అయింది. విద్యుత్తు అక్కడ ఒక 30 మందే కదా ఉండేది అని స్ట్రీట్ లైట్లు ఎంతవరకు ఏర్పాటు చేయకపోతే ఆయన చొరవ తీసుకొని చేయటం. ఈ రకంగా కూడా డిప్యూటీ సీఎం చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు సమస్య కానీ ఇట్లాంటివి కూడా చిన్న పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ మార్పులు జరగబోతున్నాయి కూడా రాబోయే రోజుల్లో.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారు. జిల్లా టూర్లు మొదలు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా జనవరి నెలాఖరు నుంచి జిల్లా టూర్లు ఉంటాయనుకున్నారు, అది కూడా ఆగింది. టీడీపీ అయితే లోకేష్కి పట్టాభిషేకం అనే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. బయటికి ఎవరూ నోరెత్తకండి అని చెప్తున్నప్పటికీ కూడా లోపల అయితే పార్టీ అంతర్గతంగా అయితే లోకేష్ని ఫ్రేమ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఢిల్లీలో మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ బిజీలో ఉన్నారా, లేదు ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా, లేదు ఏంటి కారణం, రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా ఎక్కువైనయ్యా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి ఆయన ప్రచారం చేయటం, తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు పేరుని ఫేమ్లోకి తీసుకురావడానికి ఏమన్నా ప్రయత్నాలు జరిగినాయా, చంద్రబాబు నాయుడు మోడీని 2019లో విమర్శించాడు, అరవింద్ కేజ్రీవాల్ని మెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తితో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని తిట్టి అక్కడ ఢిల్లీ అభివృద్ధి చెందలేదు, మోడీకే ఓటేయండి అని చెప్తే ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ని సైడ్ లైన్ చేశారు. ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన విషయాలు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు అనేది అయితే పూర్తి క్లారిటీ ఎవరికీ లేదు. ఆఖరి నిమిషంలో అయితే క్లియర్గా వాయిదా పడింది అన్నదైతే వాస్తవం. పార్టీ తరఫున బొలిశెట్టి సత్యనారాయణతో అక్కడ స్టేట్మెంట్ ఒకటి ఢిల్లీలో మాట్లాడించింది జనసేన పార్టీ తరఫున బీజేపీకి ఓటేయమని. పూర్తి వివరాలు తెలిసాక నేను కూడా ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.